ప్రతి ఒక్కరూ పూజకి తప్పనిసరిగా పూలు సమర్పిస్తారు. వాటిలో పారిజాతం, గన్నేరు పూలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు పూల చెట్లు ఎటువంటి ప్రదేశంలోనైనా పెరుగుతాయి. వాస్తుశాస్త్రంలో కూడా గన్నేరు పూలకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో గన్నేరు పూల చెట్టు ఉండటం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్ముతారు. విషపూరితమైనది అయినప్పటికీ వాస్తు ప్రకారం గన్నేరు చెట్టు దాని పువ్వులు చాలా పవిత్రమైనవి. తంత్ర విద్యలలో గన్నేరు పూలు ఎక్కువగా వినియోగిస్తారు. తెలుపు, గులాబీ, పసుపు, లేత గులాబీ రంగుల్లో గన్నేరు పూలు మనకి దొరుకుతాయి. రోడ్లు పక్కన ఎక్కువగా గులాబీ రంగు గన్నేరు పూలు కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య అధికంగా గొడవలు పడుతూ ఇద్దరి మధ్య చికాకు వాతావరణం ఎక్కువగా ఉంటే ఇంట్లో గన్నేరు పూల చెట్టు ఒకటి నాటుకోవచ్చు. ఇలా చేయడం వల్ల గొడవలు తగ్గే అవకాశం ఉందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏ పూజ కూడా పూలు లేకుండా పూర్తి